అది ఒక అపార్ట్మెంట్, అదొక గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో దాంట్లో మీరు ఏ నేరం చేసినా, అంటే డ్రగ్స్ దందా చేసినా కూడా, లేదంటే ఒకరిని కొట్టినా, లేదంటే ఒకరికి లైంగికంగా వేధించినా కూడా, సెక్సువల్ హరాస్మెంట్ చేసినా కూడా, సో ఇలాంటి ఎటువంటి తప్పు చేసినా కూడా దాంట్లో శిక్షలు ఉండవు. సో అక్కడికక్కడే, అంటే శిక్షలు ఉండవు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ యొక్క విషయం ఆ లోపల అపార్ట్మెంట్ లోపల జరిగే, ఆ యొక్క గేటెడ్ కమ్యూనిటీ లోపల జరిగే ఏ విషయం కూడా ఆ గేట్ దాటి బయటికి వెళ్ళదు. సో అలాంటి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో బాగా డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. సో అది బెంగళూరులోని నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న కమ్మన్గోడులో ప్రావిడెంట్ సన్వర్త్ అసోసియేషన్ అనే అపార్ట్మెంట్ అనమాట. ఇది ఒక కమ్యూనిటీ. సో దీంట్లో ఎటువంటి నేరం చేసినా కూడా, అంటే మీరు ఒక డ్రగ్స్ దందా చేసినా, లేదంటే ఇంకొక సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, లేదంటే యొక్క గొడవలు ఏమంటూ పడినా కూడా, సో ఇవన్నీ బయటికి కేసు వెళ్ళదు. మామూలుగా ఒక అపార్ట్మెంట్లో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా కానివ్వండి, ఎనీ గేటెడ్ కమ్యూనిటీస్, లేదంటే ఎంత పెద్ద కమ్యూనిటీ అయినా కూడా, సో అక్కడ ఏదైనా చిన్న గొడవ జరిగినా కూడా, లేదంటే ఒకరికొకరికి పడకున్నా కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనము యాజ్ పర్లా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాం. ఒక కంప్లైంట్ ఇచ్చి దాంట్లో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తారో అక్కడెక్కడ సెటిల్మెంట్ చేయడమా, లేదంటే అక్కడ అవ్వకుంటే మళ్ళీ కోర్టుకి వెళ్దామా, సో ఇలాంటి ప్రాసెస్లు జరుగుతాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు. అసలు పోలీస్ స్టేషన్ వరకు ఈ మ్యాటర్ అనేది కూడా బయటికి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ అక్కడే ఓన్గా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ టీం ఉంటుందన్నమాట. సో ఆ గేటెడ్ కమ్యూనిటీని ఎవరైతే ఈ యొక్క నిర్వహిస్తారో, అంటే గేటెడ్గా మెయింటైన్ చేస్తారో, ఈ మెయింటైన్ చేసే ఒక సెక్యూరిటీ టీము అక్కడ పర్టికులర్గా ఒక సెక్యూరిటీ టీం ఉంటుంది. దీన్ని ప్రైవేట్గా హైర్ చేసుకున్నారు. సో ఈ ప్రైవేట్గా హైర్ చేసుకున్న సెక్యూరిటీ టీం హెడ్, ఈ సెక్యూరిటీ టీం కలిసి అక్కడ ఈ యొక్క దందా, అంటే అక్కడ ఏమైనా జరగనివ్వండి, లోపలే, అంటే సపోజ్ ఇప్పుడు ఇతర ఒక పర్సన్ ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఇది అపోజిట్ వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యేసి సో పోలీస్ కేసు ఇద్దాం అనుకున్నారు. కానీ అది ఆ గేట్ దాటి బయటికి వెళ్ళదు, ఆ పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరదనమాట. సో వాళ్ళే ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఈ ఎవరైతే ఉంటారో విక్టిమ్ అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క మెయిన్ వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టేసి వీళ్ళే విచారణ జరిపేస్తారు. అంటే అతను తప్పు చేశాడా లేదా ఇతను తప్పు ఉందా అని చెప్పేసి వీళ్ళే ఓన్గా ఆ యొక్క విచారణ జరిపేసి, ఇన్వెస్టిగేషన్ జరిపేసి, సో వీళ్ళకే ఓన్గా డెసిషన్ తీసుకొని దానికి తీర్పులు ఇచ్చేసి వాళ్ళని అక్కడే సైలెంట్ చేస్తారు. సో అది మాత్రమే కాదు, డ్రగ్స్ పక్కన పడేసేయండి, ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్ జరిగినా కూడా వాళ్ళే ఫైన్స్ విధించేసి, అంటే నువ్వు ఈ తప్పు చేసావు ఇంత అమౌంట్ పే చేసి, నువ్వు ఈ తప్పు చేసావు ఇంత అమౌంట్ పే చేసి, దీనికి అది శిక్షలు ఏముండవు. అంటే పనిష్మెంట్స్ అంటే ఇది ఒక డబ్బు రూపంలో మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది తప్ప అమౌంట్ రూపంలో దానికి మన రెగ్యులర్గా ఏదైతే పనిష్మెంట్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో కానివ్వండి, లేదంటే యాజ్ పర్లా కోర్టులో విధించే శిక్షలు కానివ్వండి, అలాంటివి ఉండవు. ఇక్కడంతా టోటల్గా మనీ బేస్డ్ పనిష్మెంట్స్ మాత్రమే ఇక్కడ నడుస్తాయి అన్నమాట. లేదంటే ఇద్దరిని కన్విన్స్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ఏదైనా చిన్న గొడవలు అయితే కన్విన్స్ అవుతారు తప్ప ఏవైతే పెద్ద గొడవలు, ఇలా సెక్సువల్ హరాస్మెంట్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ వాడడం వల్ల అవతల వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఫీల్ కానివ్వండి, సో ఇలాంటివి అంత తొందరగా ఒక చోట కూర్చొని సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాదు. సో ఇవి అక్కడికి వెళ్తేనే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. సో అలాంటి దానిని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఒకసారికి రెండు సార్లకు ఎవరైనా వదిలేస్తారు. కానీ ఎంత చిన్న ప్రాబ్లం అయినా, సివియర్ ప్రాబ్లం అయినా కూడా వీళ్ళు చేసే ప్రాసెస్ మాత్రం ఒక్కటే అనమాట. సో ఇద్దరిని కూర్చోబెట్టేసి వాళ్ళకి ఫైన్లు విధించేసి దీన్ని బయటకు పక్కనే కూడా, అంటే మా అపార్ట్మెంట్ పరువు పోతుందనో, లేదంటే ఇలాంటి విషయాలకు కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా, లేదంటే వీళ్ళకి అమౌంట్ పరంగా ఏమన్నా ఇలా చేస్తున్నాను అనేది కూడా అర్థం కాని విషయం అనమాట. సో ఇలా చేస్తూ అక్కడ ఒక టోటల్గా సపరేట్ కోర్టునే ఏర్పరచుకున్న విధంగా ఆ గేటెడ్ కమ్యూనిటీ వాసులు అనేది చేశారనమాట. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ టీమ్ అండ్ వాళ్ళ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో మెయిన్ హెడ్, సో వాళ్ళందరూ కలిసి వాళ్ళు అక్కడ ఇలా అండ్ మెయింటెనెన్స్ పర్సన్ కూడా. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, అంటే రెగ్యులర్గా అపార్ట్మెంట్స్కు ఎలక్షన్స్ వస్తాయి అనమాట. ఆ మెయింటెనెన్స్ అంతా చూసుకోవడానికి ఒక పర్సన్, సో ఆ పర్సన్ ఈ సెక్యూరిటీ టీమ్ అందరు కలిసి ఇలా ఒక గ్రూప్ ఫామ్ చేసి, సో అక్కడే కోర్టు, అక్కడే ఒక పోలీస్ స్టేషన్ అంతా చేసి ఒక పర్టికులర్గా, అంటే ఒక ప్రైవేట్ న్యాయ వ్యవస్థను అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు అనమాట. ఇంతకుముందు మన ఊళ్ళలో చూస్తే అంటే పంచాయతీలు అనేవి ఉండేవి అనమాట. పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి, ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి దాన్ని క్లియర్ చేస్తే అక్కడికక్కడ సాల్వ్ అయిపోతుంది. లేదంటే కొంచెం ఫైన్ వేస్తారు, జరిమానా వేస్తారు పెద్ద మనిషి, లేదంటే కొరడా దెబ్బలు ఇలాంటి కొన్ని శిక్షలు అనేవి ఉండేవి. కానీ ఇక్కడ ఫిజికల్గా శిక్షలు అనేవి ఏమి ఉండవు, కానీ ఫైనాన్షియల్గా, అంటే లైక్ అమౌంట్ పరంగా ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఫైన్లు విధించేసి దాన్ని అక్కడికక్కడికే సైలెంట్ చేసేవాళ్ళు. సో
అలా సైలెంట్ చేసిన వల్ల కానీ కొందరికి అది నచ్చేది కాదు. అది చూస్తూ చూస్తూ కొద్ది రోజుల తర్వాత కొందరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ విషయం అనేది బయటకు వచ్చింది. సో ఈ విషయము కంబన్గౌడ్ పోలీసులకు తెలిసి వీళ్ళు విచారణ చేపట్టగా ఏమైందంటే ఇక్కడ సపరేట్గా రూల్స్ పెట్టుకున్నారు. అంటే ఈ యొక్క తప్పు చేస్తే ఈ రూలు, అంటే ఈ శిక్ష, అంటే ఇంత ఫైను, ఈ దొంగతనానికి అయితే ఇంత, డ్రగ్స్కి అయితే ఇంత, సెక్సువల్ హెరాస్మెంట్కి అయితే ఇంత, సో దీనికైతే ఇంత అని చెప్పేసి దాదాపుగా ప్రీవియస్గా జరిగిన 2 to 3 monthsలోనే ఓన్లీ డ్రగ్స్ కేసు, అంటే ఎవరైతే డ్రగ్స్ వాడింటారో వాళ్ళకు మాత్రమే దాదాపుగా 25,000 వరకు ఫైన్ వసూలు చేసినట్టు కూడా చెప్పారనమాట. సో ఈ విషయాన్ని డీసీపీ అనిత గారు కూడా ఈ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. సో దీని తర్వాత ఏమైందంటే వీళ్ళ మీద పలు సెక్షన్ల మీద, ఈ యొక్క అసోసియేషన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద, ఈ సెక్యూరిటీ మీద కూడా పలు సెక్షన్ల మీద కూడా, అంటే నార్కోటిక్ డ్రగ్స్ కేసు ఒకటి, దాని తర్వాత ఎన్డీపీసీ అదొక కేసు ఒకటి, సో ఇలా పలు సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. అండ్ దీంట్లో ఈ అపార్ట్మెంట్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే అరేంజ్ చేశారో టైకో సెక్యూరిటీ అసోసియేషన్ ఉంది, ఇది టైకో సెక్యూరిటీ అనమాట కంపెనీ పేరు. సో ఆ టైకో సెక్యూరిటీ అనే దాని మీద కూడా మెయిన్ ముద్దాయిగా చేర్చి దాని మీద కూడా పలు సెక్షన్ల మీద కేసులు పెట్టేసి ఇప్పుడు విచారణలో జరుగుతుంది. అసలు ఇదంతా ఒక్క లెటర్తో, అంటే ఒక విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో సైలెంట్, ఆయన ఒక చెప్పాలంటే ఆకాశరామన్ అంట. ఈ ఆకాశరామన్ ఎవరైతే ఉన్నారో ఆయన December 6, 2025 రోజు ఈ యొక్క పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ పంపించారు. సో ఇది దొడ్డబెల్లిలోని ఈ ప్రావిడెంట్ రెసిడెన్స్ అపార్ట్మెంట్లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఈ లెటర్ రాశారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్యారలల్ లా వ్యవస్థనే నడుస్తుంది. అంటే ఒక పర్టికులర్గా ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉంటారో, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లస్ ఈ టైకో సెక్యూరిటీ ఏజెన్సీ, ఈ రెండు కలిపి అక్కడ ఒక ప్యారలల్గా పోలీస్ స్టేషన్ నడిపి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని ఇష్టానురీతిగా అంటే ఫైన్లు వసూలు చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏవైనా కావచ్చు. ఎయిదర్ వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ యొక్క పరువు పోకూడదని చెప్పేసి, ఇక్కడ ఇంత ఇల్లీగల్గా జరుగుతున్నాయని చెప్పేసి, లేదా ఒక ఫైనాన్షియల్గా అంటే ఒక డబ్బు మీద ఎక్కువ వసూలు చేయాలనే ఇంటెన్షన్ కావచ్చు, కమర్షియల్గా కావచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా రీజన్ కానివ్వండి. కాకపోతే ఇక్కడ ప్యారలల్గా అలా జరగడం చూసేసి పోలీసులు దీని మీద, అంటే డీసీపీ అనిత గారు కూడా దీని మీద చాలా తీవ్రంగానే పరిగణించి కేసులు కూడా పెట్టారనమాట. సో అలా చేస్తూ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ తప్పకైనా కూడా దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు ఈ యొక్క పనిష్మెంట్ ఫైన్ విధించేసి వీళ్ళంతకు వీళ్ళే ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ ఇంట్రాగేషన్ కూడా ఎలాగ ఉండేదంటే, ఇప్పుడు సపోజ్ డ్రగ్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఈ యూత్ని టార్గెట్ చేసేటోళ్ళు, బ్యాచిలర్స్ కానివ్వండి, లేదంటే పేరెంట్స్ దూరంగా ఉండి ఇక్కడ చదువుకునేటోళ్ళు యూత్ ఉండొచ్చు. సో వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు అనుకోండి, సో వాళ్ళని టార్గెట్ చేసి మీరు గిన ఇప్పుడు దీనికి మాకు ఫైన్ గిన కట్టకపోతే, ఫైన్ కడితే ఇది ఇక్కడితో లోపలనే అయిపోతుంది, ఫైన్ కట్టకపోతే మేము ఈ విషయం మీ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాం, లేదా కేసు అవుతుంది, కేసు అవుతే మీ లైఫ్ ఇట్లా స్పాయిల్ అవుతుంది, మీ ఎడ్యుకేషన్ ఇంతటితో వెళ్తుంది, దాని తర్వాత మీకు జాబ్స్ రావు. సో ఇలా పలు రకాలుగా వాళ్ళని లోపెట్టి, అంటే భయపెట్టేసి వాళ్ళ నుంచి ఫైన్లు రాబట్టేటోళ్ళు. ఫైన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ రూమ్లో ఉన్న డ్రగ్స్ కానివ్వండి, లేదంటే ఇంకొకటి ఏదైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ వీళ్ళే అంటే పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆధారాలు లేకుండా చేసేసి అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వాళ్ళను ఫ్రీగా తిరగనిచ్చేవాళ్ళు అనమాట అపార్ట్మెంట్లో. ఇంత ఒక నార్మల్ పర్సన్ ఎలా తిరుగుతారో అలా తిరిగేవాళ్ళు. సో ప్రతి ఒక్క దానికి వాళ్ళే ఓన్గా రూల్స్ పెట్టుకొని, ఓన్గా డెసిషన్ తీసుకొని చేశారని చెప్పేసి కూడా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియదు. వీళ్ళు ఇలా మొత్తంగా దాదాపుగా ఈ ఫైన్ల రూపంలో 4 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారనమాట. దాని తర్వాత ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉంటారో ఆయన విశ్వనాథ్ అని చెప్పేసి ఆయన మీద, దాని తర్వాత ఈ సెక్యూరిటీ ఏదైతే చంద్రహాస్ అని అనమాట ప్రైవేట్ సెక్యూరిటీ హెడ్, సో ఆ చంద్రహాస్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేసి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈ సెక్షన్లు చూస్తే బిఎన్ఎస్ యాక్ట్ 211 సెక్షన్ ప్రకారము నేరాన్ని చెప్పకపోవడం, అంటే బహిర్గతం చేయకపోవడం తెలిసినా కూడా వాళ్ళ అపార్ట్మెంట్లో నేరం జరుగుతుంది, సో దాన్ని చెప్పకపోవడం, అంటే కంప్లైంట్ చేయకపోవడం, సో ఇది నివేదించకపోవడం అని వస్తుంది. అచ్చ తెలుగులో చూస్తే నేరాన్ని నివేదించకపోవడం యాక్షన్ 211 సెక్షన్ ప్రకారం. దాని తర్వాత సెక్షన్ 283 ప్రకారం సాక్ష్యాన్ని
అదృశ్యం చేయడం. ఏ అయితే సాక్ష్యాలు ఉంటాయో ఈ యొక్క పర్టికులర్ నేరంలో మాదక ద్రవ్యాలు అంటే ఈ డ్రగ్స్ విషయంలో కానివ్వండి, డ్రగ్స్ ప్యాకెట్స్, లేదంటే దాని ట్రేసెస్ కానివ్వండి, లేదంటే ఒక దొంగతనం జరిగినప్పుడు ఈ యొక్క ఎవిడెన్స్ దొరికినప్పుడు దాన్ని కూడా దొరకకుండా చేయడం కానివ్వండి. సో సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు దాని యొక్క ఎవిడెన్స్ మొత్తంగా కంప్లీట్గా లేకుండా చేయడం కానివ్వండి. సో ఇలాంటి దానికోసము ఈ సెక్షన్ 238ని కూడా నమోదు చేశారనమాట. దాని తర్వాత సెక్షన్ 239 ప్రకారము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే ఇంటెన్షనల్లీ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసుల దగ్గర చెప్పకపోవడం, లేదంటే వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వకపోవడం. సో ఇలాంటివన్నీ ఈ సెక్షన్ అండర్ 239 ప్రకారం వస్తాయన్నమాట, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం. ఈ యొక్క సెక్షన్ ప్రకారం కూడా ఇంకో కేసు ఫైల్ అయింది. సో ఈ సెక్షన్ అన్ని ఇంక్లూడ్ చేశారనమాట. బిఎన్ఎస్ ప్రకారం 35 ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారము ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే కేసు ఉంటుందో, మాదక ద్రవ్యాల కేసు, ఆ యొక్క సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేసేసి వీళ్ళ మీద కేసులు పెట్టారనమాట. సో దీని మీద పోలీసులు స్పందిస్తే ఏమన్నారంటే ఈ యొక్క ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా, ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయినా, ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఓన్గా డెసిషన్స్ తీసుకునే రైట్ కానివ్వండి, ఓన్గా రూల్స్ ఫామ్ చేసుకునే రైట్ కానివ్వండి, అంటే ఈ యొక్క నేరాల్లో వాళ్ళంతకు వాళ్ళ మెయింటెనెన్స్ పరంగా ఓన్గా రూల్స్ పెట్టుకోవచ్చు కానివ్వండి. ఈ యొక్క నేరాలు జరిగినప్పుడు మాత్రం వాళ్ళకు ఓన్గా రూల్స్ పెట్టుకొని డెసిషన్స్ తీసుకొని అక్కడికక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. దాన్ని కంపల్సరీగా ఈ యొక్క పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడే కరెక్ట్గా ఒక వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది చిన్న చిన్న తప్పులు కాదు కాబట్టి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అనుకోండి, ఏదో చిన్న గొడవ పడింటారు, పెద్ద మనుషులు కూర్చొని సర్దిపుచ్చి లేదు ఈ రోజు కాదు ఇట్లా గొడవ పడకూడదు, మీకు పిల్లలు ఉన్నారు లేదా సంథింగ్, ఈ సంసారం అన్నాక కామను, ఫ్యామిలీ లైఫ్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి అని సర్దిపుచ్చి అవి చెప్పొచ్చు. అవి కామన్ థింగ్స్ ఇవన్నీ. కానీ ఇవి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క అపార్ట్మెంట్ అసోసియేషన్లో జరిగాయో గేటెడ్ కమ్యూనిటీలో, సో ఇవన్నీ ఇది చాలా సివియర్ కన్సిడరేషన్ అనమాట. అంటే ఇవి ఈజీగా తీసి పారేయలేము. వీటన్నిటిని కంపల్సరీగా పోలీసుల దృష్టి తీసుకెళ్తేనే నెక్స్ట్ టైం ఇంకోసారి రిపీట్ కాకుండా కూడా మేము చూసుకోగలుగుతాం. సో మీరు చెప్పినంత వరకు మాకు కూడా ఇలాంటివి తెలియదు, తెలిసినప్పుడు మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందే ఇటువంటి ఏమైనా జరిగితే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకొకటి, ఇంతవరకు ఎవరి దగ్గర అయితే ఈ అసోసియేషన్ బలవంతంగా వసూలు చేసిందో అమౌంట్ మీ తప్పు లేకున్నా, సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా రీఫండ్ కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు. సో అండ్ ఇంకా ఏవైతే మీకు తప్పులు జరిగాయో, అంటే మీకు యొక్క ఈ నేరాలు జరిగాయో వేరే వాళ్ళ వల్ల, సో వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అనేసి చెప్పారనమాట. సో ఇక్కడ ఫైనల్గా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఎనీ సిచ్యువేషన్, అది చిన్న తప్పు అవ్వండి, పెద్ద తప్పు అవ్వండి, సో అది ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే మనలో మనం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. కానీ అది వేరే ఆపోజిట్ పర్సన్తో డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇది కంపల్సరీగా న్యాయపరంగా పోయి అంటే యాజ్ పర్ లా పోతేనే మీకు కరెక్ట్గా న్యాయం దొరుకుతుంది. రెండోది వచ్చేసి రేపు పొద్దున ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. అంటే అక్కడక్కడ క్లోజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఏముందిలే మళ్ళీ ఇంకా డిస్కషన్ పెట్టేస్తారు, క్లోజ్ చేస్తారు, మళ్ళీ అలా యాక్టివ్స్గా తిరిగేస్తాము, సో ఇలా లైట్ తీసుకుంటారు. సో ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, సో వాళ్ళకు కూడా ఇలాంటివి జరగదు అని చెప్పేసి, అంటే ఇది ఏదో మనీ విషయం కాదు ఇక్కడ. సో డ్రగ్స్ అనేది చాలా సివియర్ కన్సిడరేషన్ తీసుకోవాలి. దాని తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్, ఇది కూడా చాలా పెద్ద మ్యాటర్. సో ఇలాంటి మ్యాటర్లో కంపల్సరీగా పోలీసులను కన్సిడర్ అయితేనే మనకి పర్టికులర్గా రిజల్ట్స్ వస్తాయి, ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇలా చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.